అంటే ఎవడైనా నాన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎక్స్ట్రాక్షన్ నాన్ ఎస్సీ ఎస్టీ దాంట్లో కూడా నలుగురు వచ్చారు ఒక్క ఓసీ వాడు ఉన్నాడు, ముగ్గురు ఎస్సీ ఎస్టీలు, నలుగురి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్రాక్ట్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎవరి మీద ఎట్రాక్ట్ అవుతుందంటే నాన్ ఎస్సీ ఎస్టీ. నలుగురు వచ్చి నన్ను కొట్టారు, వాళ్ళలో ఒక ఓసీ వాడుతున్నాడు, ఇలా నలుగురికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్రాక్ట్. తర్వాత ఏంటి అదే ఏమన్నా సరే మనతో ఎస్టీలతో బలవంతంగా ఏమన్నా యూరిన్ లాంటివి తాగించిన ఇలాంటివన్నీ ఏమన్నా తినిపించిన, ఇన్ఎడిబుల్ తినరాని పదార్థాలను తినిపించిన, ఇన్సల్ట్ చేసిన, సరే కులం పేరుతో తింటాం అనేది పబ్లిక్ వ్యూ ఉండాలన్నారు. రోడ్లో ఉండి తిట్టాలి, నీ ఇంట్లో తింటే కాదన్నారు. ఒక అది యాక్ట్లోనే ఉంది, కోర్టులు చెప్పడం కాదు, యాక్ట్లోనే ఉంది. పబ్లిక్ వ్యూ ఉండాలి అంటే నేను నిన్ను కులంతో తింటే ఊర్లో ఎవడో చూడాలి, రోడ్లో తిట్టాలి. నీ ఇంట్లో వచ్చి నిన్ను ఒక్కడనే తింటే కేసు కాదు, రైట్. అయితే నిన్ను అవమానించాడు, కులం పేరుతో తిట్టుబట్టి నిన్ను అవమానించాడు కదా, ఎస్సీ టికెట్ అట్రాక్ట్ అవుతుంది. కులంతోనే తిట్టక్కర్లా. ఇప్పుడు ఒక ఎస్సీ అమ్మాయిని రేపు చేశాడు, ఎస్సీ అట్రాక్ట్ అవుతుంది. వాడే ఎస్సీ అమ్మాయిని తెలిసి చేయకపోవచ్చు, కులం పేరుతో తిట్టకపోవచ్చు, ఎస్సీ అట్రాక్ట్ అవుతుంది. అలాగే చెప్పులు దండేస్తారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో దేవుడిగా భావించే వ్యక్తి ఉంటాడు. ఎవరైనా అంబేద్కర్ కి చెప్పుల దండ వేస్తే కూడా అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఎవరంటే వేసినోడు ఒక్కడే ఎస్సీ ఎస్టీ అవ్వదు. అదే కాదు ఇప్పుడు మనం చెప్పింది. ఇప్పుడు మానవుడే అన్నాడు, ఏం చేయలేవు. ఆ నలుగురు వేరే వాళ్ళు తీసుకొని అన్నాడు అనుకో, అప్పుడు నీటి మీద కూడా కేసెట్టారు. ఒక్కడున్నా ఐదుగురు వచ్చారు, ఒక్క ఓసీ, నలుగురు ఎస్టీలు, ఐదుగురు మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే ఇంకా మొత్తం వాళ్ళే. తర్వాత గుండు గీయించిన, మీసాలు తీయించేసిన, ఎస్టీల ల్యాండ్ ఆక్యుపై చేసిన అంటే ఎస్టీలకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆక్యుపై చేసిన చెప్తా ఉంటారు కాదు, నీ సొంత ల్యాండ్ ఆక్యుపై చేసిన దాంట్లో ఎఫ్జీ సెక్షన్లు ఉంటాయి. ఎఫ్ఓడికి తగ్గుతాడు. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తే కదండి, మీ తాత కూడా ఇచ్చిందని నువ్వేలా అవుతాడు, దీ కూడా తగ్గితే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళకి అవసరం లేని యాక్ట్ చదవరు. వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది. డిఎస్పీ గారు ఇక్కడ కూర్చున్నారంటే ఎన్నో టైం ఎంతమంది కేటాయించి ఉంటుంది, ఆ టైం ఉండదు.